హలో ఎవ్రీవన్, ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు జస్ట్ ఫర్ ఎ చేంజ్ నేను కొంచెం అవుటింగ్కి వచ్చాము. సో ఐ జస్ట్ కేమ్ అవుట్ ఫర్ షాపింగ్. ఆల్మోస్ట్ షాపింగ్ అంతా డన్ అయిపోయింది. ఐఎమ్ టోటలీ టైర్డ్. ఈ మూడ్లో ఇంటికి వెళ్ళి కుకింగ్ చేసుకోవడానికి చాలా హెక్టిక్ అనిపిస్తుంది. సో ఐ థాట్ ఆఫ్ జస్ట్ హ్యావింగ్ ఫుడ్ అవుట్. సో వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ ఆల్సో జాయిన్డ్ మీ. సో ఇద్దరం కలిసి జస్ట్ బయటే డిన్నర్ చేసి ఇంటికి వెళ్దామని ప్లాన్ చేశాము. సో నేను నా ఫ్యామిలీ ఫ్రెండ్ ఇద్దరం కలిసి డిన్నర్కనే వచ్చాము. సో డిన్నర్ చేస్తున్నాం కదా, వ్లాగ్ చేద్దాము ఏమవుతుంది అని ఒక ట్రై చెప్తున్నాను. సో ఇది జస్ట్ ట్రైల్. సో ఇది మీకు నచ్చుతుందో లేదో తెలియదు. అండ్ దీనికి హైలైట్ ఏంటి అంటే దీని యూనిక్నెస్ ఆఫ్ ఇంటీరియర్ డెకరేషన్. అండ్ అసలు న్యాచురల్గా ఫారెస్ట్లో ఉన్నామనే ఫీల్ వస్తుంది. అండ్ ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ టేస్టీ అట. షీ ట్రైడ్ నియర్లీ 2 to 3 times అండ్ తను నాకు సజెస్ట్ చేసింది. సో ఐ కేమ్ అలాంగ్ విత్ హర్ ఓవర్ ఇయర్. సో నాకు తెలిసి ఇక్కడ కర్నూలులో దిస్ యూనిక్ స్పాట్ అనొచ్చు. ఈ ఇంటీరియర్ డెకరేషన్తో అసలు పేరుకు తగ్గట్టు ఇంటీరియర్ డెకరేషన్ రియలీ ఆసమ్గా ఉంది. ఈ స్పాట్ ఇంట్రడ్యూస్ చేసింది నాకు బ్లెస్సీ అండ్ షీ ఈజ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్. అసలు ఈ స్పాట్ కోసము ఎక్స్ప్లెయిన్ చేసి నన్ను ఇంప్రెస్ చేసింది కూడా తనే. నార్మల్గా ఐ డోంట్ నో అబౌట్ ఇట్. సో ఇక్కడికి వచ్చాక ఇంటీరియర్ డెకరేషన్ ఇవన్నీ చూసి ఈవెన్ ఐఎమ్ లిటరలీ ఇంప్రెస్డ్. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ హర్ సెల్ఫ్. హాయ్, హలో వ్యూవర్స్, నా పేరు బ్లెస్సీ అండ్ ఆంటీ మమ్మీ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఆంటీకి నాకు కూడా మంచి ర్యాంపో ఉంది. సో రెగ్యులర్గా మేము షాపింగ్స్కి దానిలో ఎగ్జిబిషన్స్కి అవుటింగ్స్ అంటూ చాలాసార్లు వెళ్ళాం. సో ఈరోజు కూడా మేము అలాగే షాపింగ్కి వచ్చాము. షాపింగ్కి వచ్చినప్పుడు ఆంటీ వాజ్ ఫీలింగ్ వెరీ హంగ్రీ. సో నేను ఒక రెస్టారెంట్ని సజెస్ట్ చేశాను. యాక్చువల్లీ ఆంటీకి గ్రీనరీ అంటే చాలా ఇష్టం. సో ఈ రెస్టారెంట్లో కూడా కొంచెం ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ చాలా న్యాచురల్గా ఉంటుంది. సో ఆంటీని కూడా తీసుకొని వచ్చాను నేను. ఆంటీ కూడా చూశాక చాలా ఇంప్రెస్ అయ్యారు. వ్లాగ్ చేయాలనుకున్నాము. నేను సజెస్ట్ చేయడం వల్ల ఆంటీ ఇక్కడికి వచ్చారు. ఆంటీకి నచ్చింది. సో ఇప్పుడు మేము సజెస్ట్ చేయడం వల్ల మీకు కూడా నచ్చొచ్చు. సో ఆల్రెడీ ఆంటీ మెనూ చూడడం స్టార్ట్ చేసేసినారు. సో ఇప్పుడు మేము కొన్ని ఐటమ్స్ ట్రై చేయబోతున్నాము. కొన్ని స్టార్టర్స్, ఇంకా కొన్ని ఐటమ్స్ ట్రై చేసేస్తున్నాము. విల్ షో యూ దాట్ అండ్ నవ్ లెట్ us స్టార్ట్. సో మెనూ అంతా చూసాక మేము కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసాము. ఒకటి వెజ్, ఇంకోటి నాన్ వెజ్, ఇంకో థిక్ షేక్, ఇంకో స్మూతీస్ అన్నీ మేము ఆర్డర్ చేసాము. సో నౌ వి షల్ టేస్ట్ ఇట్. సో లెట్ మీ సర్వ్ ఫస్ట్. సో బ్లెస్సీకి చికెన్ అంటే బాగా ఇష్టము. బ్లెస్సీ కోసం చికెన్ అండ్ ఫర్ మీ వెజ్. సో మేము ఆర్డర్ చేసింది నాన్ వెజ్ వచ్చేసి ఇరానీ చికెన్ టిక్కా అండ్ వెజ్ వచ్చేసి బురానీ వెజ్. అండ్ సో బురానీ వెజ్కి ఏంటి అంటే నార్మల్ వెజ్ మంచూరియా లాగే కాకుండా వెజ్ మంచూరియా చేసి దాన్ని డైమండ్ షేప్లో కట్ చేసి దాని మేకింగ్ ప్రాసెస్ డిఫరెంట్. అండ్ ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. అండ్ దాని మీద క్యాష్యూ నట్స్ గార్నిషింగ్ వేశారు. చూస్తేనే బాగా టెంప్టింగ్గా ఉంది. లెట్స్ టేస్ట్ అండ్ సే హౌ ఇట్ ఈస్. థిక్ షేక్స్ వచ్చేసి ఓరియో బనానా థిక్ షేక్ అండ్ స్మూతీ వచ్చేసి లిచ్చీ స్మూతీ. ఇవి చూడ్డానికి చాలా టెంప్టింగ్గా ఉన్నాయి అండ్ వెరీ కలర్ఫుల్. సో లెట్స్ స్టార్ట్. So let me taste this. చాలా బాగుంది. వెజ్ మంచూరియాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. వెజ్ మంచూరియా ఎలా ఉంటుందంటే కొంచెం గ్రేవీ సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది. ఇది వచ్చేసి చాలా క్రిస్పీగా అండ్ అన్ని స్పైసెస్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉన్నాయి. చాలా బాగుంది. లిటరలీ ఐ గివ్ రివార్డ్ టు బ్లెస్సీ. చాలా మంచి చాయిస్. బాగుంది, చాలా బాగుంది బ్లెస్సీ. సో ఇప్పుడు నేను మీకు నాన్ వెజ్ టేస్ట్ చేసి అది ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా సూపర్గా ఉంది. అండ్ మంచిగా ఈ చికెన్ కూడా చాలా టెండర్గా ఉంది, మంచి టేస్టీగా ఉంది.
మంచిగా అన్నీ బాగా కుక్ అయినాయి. ఇందాక నేను జస్ట్ పీస్ ఒకటి టేస్ట్ చేశాను. ఇప్పుడు చికెన్ విత్ మింట్ చట్నీతో టేస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ మింట్ చట్నీతో కన్నా ఒరిజినల్ చికెన్ చాలా టేస్టీగా ఉంది. అండ్ మింట్తో కూడా చాలా బాగుంది. ఎందుకంటే చికెన్ అంటే దేని టేస్ట్ దానికే ఉంటుంది కాబట్టి. సో చికెన్ చాలా బాగుంది. ఆ స్మోకీ టేస్ట్ అనేది మనం బాగా చూడొచ్చు. చికెన్ యొక్క మ్యారినేషన్ ప్రాసెస్ కూడా చాలా కరెక్ట్గా ఉంది. సాల్ట్ అయినా కానీ, చిల్లీ పౌడర్ అయినా, మసాలా ఏదైనా కానీ సరే, అంటే లైక్ అప్ అండ్ డౌన్ కాకుండా చాలా కరెక్ట్ పర్ఫెక్ట్ టేస్ట్ ఉంది. అండ్ ఈ చికెన్లో బాగా చికెన్ కూడా చాలా టెండర్గా ఉంది. రాయలసీమ టేస్ట్ అనేది మనం ఇక్కడ బాగా టేస్ట్ చేయొచ్చు. ఎవరికైతే చికెన్ చాలా నచ్చుతుందో వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. స్టార్టర్స్ ట్రై చేసాము, చాలా బాగున్నాయి. ఇరానీ చికెన్ టిక్కా చాలా స్పైసీగా, అసలు రాయలసీమకు తగ్గట్టు ఉంది. అండ్ దిస్ బురానీ వెజ్ అయితే ఆసమ్గా ఉంది. అసలు ఎంత క్రిస్పీగా ఉందంటే చాలా బాగుంది. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ వాట్ అబౌట్ యూ, బ్లెస్సీ? I have enjoyed a lot and I'm still too spicy. ఇంకా స్పైసీనెస్ ఇంకా ఎక్కువ. Okay, so let's taste smoothie ones. Okay, I have ordered లీచీ స్మూతీ. ఆ లీచీ ఫ్రూట్ ఎసెన్స్ బాగా తెలుస్తుంది అండ్ చాలా బాగుంది. నార్మల్ జ్యూసెస్ ఎప్పుడు తాగుతుంటాము, రెగ్యులర్గా జ్యూస్ ఆర్డర్ చేస్తాను, కానీ ఈసారి స్మూతీ ట్రై చేద్దామని స్మూతీ ఆర్డర్ ఇచ్చాను. అండ్ నేను బనానా ఓరియో థిక్ షేక్స్ ట్రై చేస్తున్నాను. ఇట్ వాజ్ వెరీ ఆసమ్. అండ్ ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కానీ, ఆ ఓరియో, ఈ చాక్లెట్ చిప్స్, ఓరియో బిస్కెట్స్ అన్నిటివి చాలా బాగున్నాయి. అవి మనం తీసుకునేటప్పుడు కూడా ఏమంటారు, టీత్ కింద మంచిగా చీవ్ చేయొచ్చు. మంచిగా టేస్ట్ అనేది బాగా తగులుతుంది. సో ఇట్ ఈస్ వెరీ నైస్. యూ కెన్ ట్రై ఇట్ ఆల్సో. స్టార్టర్స్ అయిపోయాయి. ఇప్పుడు బటర్ నాన్లోకి ఫరెస్టా స్పెషల్ చికెన్ కర్రీ తీసుకున్నాను. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఓకే, టేస్ట్ చేసి చూద్దాం బ్లెస్సీ. అద్రక్ స్మెల్ తెలుస్తుంది కదా, ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది. అద్రక్ చాలా బాగా మొత్తం ఆల్మోస్ట్ కర్రీలో బాగా మిక్సప్ అయింది. ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. చాలా మంచిగా టేస్టీగా ఉంది. బటర్ నాన్ కూడా చాలా మంచిగా, బటర్ కూడా చాలా ఎక్కువగా యాడ్ చేశారు. అంటే లైక్ లిమిటెడ్ యూ కెన్ హ్యావ్ అన్నట్లుగా. అండ్ మీన్వైల్ బటర్ నాన్ చూసావా, చాలా థిన్గా ఉంది, చాలా బాగుంది, చాలా సాఫ్ట్ కూడా ఉంది. చాలా మంచిగా ఉంది. బ్లెస్సింగ్ చాలా బాగుంది. యువర్ సెలెక్షన్ ఇస్ గుడ్ అండ్ ఐ రియలీ లైక్ దిస్. సో లెట్స్ కంటిన్యూ. ఐ కాంట్ రెసిస్ట్ మై హంగర్. సో బ్లెస్సింగ్, లెట్స్ టేస్ట్ మహారాజా బిర్యానీ. ఓకే, మేము దమ్ బిర్యానీగా ఎందుకు అంటే లైక్ రెగ్యులర్గా దమ్ బిర్యానీనే అందరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మేము ఈసారి కొత్తగా ట్రై చేయడానికి వీ హ్యావ్ ఆర్డర్డ్ మహారాజా బిర్యానీ. సో బిర్యానీతో పాటు మంచి కాంబినేషన్ రైతా అండ్ మిర్చికా సాలన్ అని హైదరాబాద్లో పిలుస్తారు. ఇక్కడ షేర్వా, మన షేర్వా చూసారు కదా, చాలా థిక్ కన్సిస్టెన్సీతో బిర్యానీకి మంచి కాంబినేషన్. లెట్స్ స్టార్ట్ బ్లెస్సీ. ఓకే అండి. రైస్ అయితే బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది అండ్ అన్ని స్పైసెస్ బాగా తెలుస్తున్నాయి. సో ఇప్పుడు పీస్తో చూద్దాము బిర్యానీ ఎలా ఉందో. చాలా బాగుంది, అసలు పర్ఫెక్ట్గా ఉంది బిర్యానీ. అండ్ డెఫినెట్గా ట్రై చేయండి. మహారాజా బిర్యానీ చాలా సూపర్గా ఉంది. పీస్ కూడా చాలా బాగుంది. ఇది కూడా చాలా స్పైసీగా ఉంది. మనం
ఇందాక తిన్నాం చూడండి టిక్కా, దానికన్నా ఇది ఇంకా చాలా మంచిగా టేస్టీగా ఉంది. బిర్యానీలోకి అయితే సూపర్ ఉంది. షేర్వాతో ఒకసారి ట్రై చేయి ప్లేసి. మీకు కొంచెం స్పైసీ ఇష్టం కదా, అందుకే లెట్స్ ట్రై. షేర్వాతో కూడా చాలా బాగుంది. ఫుడ్ చాలా అవసరం ఉంది. బట్ రియల్లీ అపాలజైజ్ ఫర్ దిస్ డిస్టర్బెన్స్. మేము యాక్చువల్లీ కార్నర్ సీట్లో కూర్చున్నాం కాబట్టి మీకు క్రౌడ్ తెలియట్లేదు. ఆల్మోస్ట్ ఎవ్రీ సీట్ ఈస్ మూవింగ్ అండ్ ఆల్మోస్ట్ చాలా క్రౌడెడ్ ఉంది. అండ్ లిటరలీ సారీ ఫర్ ఇట్. సో యాక్చువల్లీ మిడిల్ ఆఫ్ ది వీక్ వచ్చాము, ఇప్పుడే ఇంత క్రౌడెడ్ ఉంది. అంటే వీకెండ్లో చాలా క్రౌడెడ్ ఉంటుంది. అండ్ వీఆర్ వెరీ లక్కీ దట్ వీ కేమ్ ఇన్ దిస్ డే. అండ్ బ్లెస్ లైక్ మాకు సీట్ కూడా దొరికేది కాదేమో, బట్ లిటరలీ ఇట్స్ ఫుడ్ ఈజ్ రియల్లీ గుడ్. అండ్ ఈ ఫుడ్ ఇంత బాగుంది కాబట్టి ఇంత క్రౌడ్ వస్తున్నట్టుంది. ఆల్మోస్ట్ మేము వచ్చినప్పటి చూస్తున్నాము పీపుల్ ఆర్ జస్ట్ మూవింగ్. సో కంటిన్యూస్గా రన్నింగ్. ఐ కెన్ సీ ది పీపుల్ మూవింగ్ హియర్ అండ్ దేర్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ సీట్ ఈస్ ఫుల్ అండ్ లిటరలీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ their chance to have food. So really good. I literally got impressed with the restaurant and I spoke to the manager to give my reviews. And I requested manager Mr. Ashok if I could get the access to the kitchen. He agreed for it. So let's get in. చూసారు కదా ఎంత వెల్ ప్లాన్గా ఆర్గనైజ్ చేసుకున్నారో. అంతేకాకుండా క్లెన్లీనెస్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. హానెస్ట్లీ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ బై ద క్లెన్లీనెస్ మెయింటైన్డ్ ఇన్ ద కిచెన్. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి బికాస్ ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ అ రెసిపీ విచ్ ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ ఆఫ్. This was the one which I told you you'll be surprised. Now this is the one which I'm literally impressed of. So this is nothing but chocolate bomb. Now it is nothing but a dome. On it there is a sauces and honey garnished. Now ఇప్పుడు ఏం చేశారంటే హాట్ చాక్లెట్ని మెల్ట్ చేసి ఆ చాక్లెట్ సాస్ని దాని మీద వేశారు. అండ్ యూ కెన్ సీ దాట్ అది ఏదో వాల్కనో ఎరప్ట్ అవుతున్నట్టు. సో ఎవ్రీథింగ్ గట్ కొలాప్స్డ్ లిటరలీ. యూ కెన్ సీ ది వాల్కనో లావా వేర్ ఇట్ ఇస్ కమ్స్ అవుట్. సో ఇంచుమించు ఆ ఫీల్ వచ్చింది. ఐఎమ్ లిటరలీ ఇంప్రెస్డ్. బ్లెస్సీకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టము. రెగ్యులర్ ఫ్లేవర్స్ ఎందుకని మేము చాక్లెట్ బాంబ్ ఆర్డర్ చేసాము. Chocolate bomb is a mixture of dark chocolate, vanilla flavor, chocolate dome and a syrups. Almost ఒక స్పూన్లో అన్ని ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. మా ఇద్దరికి చాక్లెట్ బాంబ్ చాలా బాగా నచ్చింది. So we have reached to the end of our video and literally I enjoyed the food and not even that
అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ బ్లెస్సీ ఫర్ చూసింగ్ దిస్ రెస్టారెంట్. సో ఎంట్రన్స్లోకి రాగానే ద ఇంటీరియర్ డెకరేషన్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. అండ్ ది వే దే వర్ సర్వింగ్ అండ్ ద ఫుడ్ వాజ్ రియల్లీ వెరీ గుడ్. సో మా డిజైర్స్ని బట్టి మేము మా చాయిస్ చెప్తుంటే వాళ్ళు మనకి సజెస్ట్ చేసి మంచి డిషెస్ ఇచ్చారు. అండ్ ద సర్వింగ్ వాజ్ లిటరలీ ఆసమ్. అండ్ ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇచ్చే సర్వీస్ కూడా చాలా బాగుంది. అండ్ ఒకవేళ గెస్ట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలనేది కూడా వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇంకోటి మన టేస్ట్ తగ్గట్టు మనం స్పైసీ కావాలా ఇది కావాలా స్పైసీ ఒకటి చప్పగా అని చెప్తున్నా కూడా మన టేస్ట్ తగ్గట్టు వాళ్ళు బాగా సజెస్ట్ చేస్తున్నారు. అండ్ సర్వింగ్ చాలా బాగుంది. అండ్ వాళ్ళు రిసీవింగ్ కూడా చాలా బాగా చేసుకున్నారు. అండ్ వెరీ గుడ్. ఇక్కడ రెగ్యులర్గా పార్టీస్ జరుగుతుంటాయి. నెక్స్ట్ టేబుల్లో బర్త్డే పార్టీ జరుగుతుంది. చూసారు కదా, ఇప్పుడే మాకు కేక్ కూడా ఇచ్చారు. సో అబ్బాయి పేరు వచ్చి కృతిక్ రాజ్. అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది ఇక్కడ. అండ్ ఫుడ్ వాజ్ లిటరలీ ఆసమ్. ప్రేక్ష, హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ది ఫుడ్? Nice. Yes, we literally enjoyed. And the spices literally actually మసాలా ఎక్కువ లేదు అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. అండ్ తిన్నా కూడా నాకు అది టమ్మీ ఫుల్ అనే ఫీల్ లేకుండా బాగుంది. ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అండ్ మాకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా లైక్ డౌట్స్ ఇన్ ది సెన్స్ మాకు ఏది బెస్ట్ టేస్ట్ ఫ్లేవర్ కానీ లేకపోతే డిష్ కానీ ఏది మంచిగా ఉంటుందో దాన్ని బాగా ప్రిఫర్ చేశారు. అండ్ మంచిగానే చూసుకున్నారు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ వీ గివ్ అ రేటింగ్ వీ కెన్ గివ్ 10 out of 10, రైట్? బాబు బర్త్డే అండి. ఇక్కడ బర్త్డే పార్టీ చేసుకున్నారు. సో అబ్బాయి పేరు వచ్చి కృతిక్ రాజ్. మేము వీక్ డేస్లో వెళ్ళాము, అయినా కానీ చాలా క్రౌడెడ్గా ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు 9 to 10 మెంబర్స్ కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు బెటర్ రిజర్వ్ అ టేబుల్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. రెస్టారెంట్ ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేస్తాను. మేము ఎంటర్ అయిన వెంటనే ఇంటీరియర్ వాజ్ వెరీ గుడ్. చూసేసి చాలా లిటరలీ ఇంప్రెస్డ్. అండ్ స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ కస్టమర్ సర్వీస్ అయితే వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ ఐస్ క్రీమ్ చేసిన అతని టాలెంట్ అయితే సూపర్. చాక్లెట్ బాంబ్ అయితే లిటరలీ సూపర్. అసలు టాలెంట్ చెఫ్కి అయితే లిటరలీ 10 out of 10, రియలీ గుడ్. అండ్ ఫుడ్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ మాస్టర్ని ఎవరో కానీ నిజంగా చాలా బాగా చేశారు. అండ్ ఐ కెనాట్ ఫీల్ స్పైసీ అదేంటి మసాలా ఫుడ్ తిన్నాక అదేదో అనీజీనెస్ ఉంటుంది, అలా లేకుండా ఫుడ్ వాజ్ రియలీ వెరీ గుడ్. సో ఐ రియలీ లైక్ దిస్ ఫుడ్ ఓవర్ హియర్. ఇది వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద చెఫ్ అండ్ ద స్టాఫ్ ఆఫ్ ది ఫారెస్ట్. ఇది నా ఒపీనియన్. ఇది మీకు నచ్చుతుందో లేదో మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. బట్ ఐ లిటరలీ లైక్డ్ ఇట్. వీ హ్యావ్ ఎంజాయ్డ్ థరోలీ ఇన్ దిస్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో ఫుడ్ కానీ క్వాలిటీ కానీ ఇంకా చెఫ్స్ స్టాఫ్ మనల్ని రిసీవ్ చేసుకునే దాని కానీ ఈ అన్నిట్లో చాలా టాప్ క్లాస్లో ఉన్నారు. అండ్ వీళ్ళు మంచిగా సర్వ్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ లివింగ్ ఇన్ అ కర్నూల్ ఆల్ నియర్ బై ద కర్నూల్ ప్లేసెస్ యూ మస్ట్ విజిట్ దిస్ Foresta restaurant. If you have liked this video, Like, share, subscribe, and comment. thank you for watching.